కాళేశ్వరం విషయంలో లై డిటెక్టర్ పరీక్ష చేయాలి కేసీఆర్కి అనేది రేవంత్ డిమాండ్ సార్. దాంతోపాటు ఈ ట్యాపింగ్ ఇష్యూ కూడా రాజకీయంగా మాటల యుద్ధానికి కారణమవుతోంది. ట్యాపింగ్పై సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుంటే రేవంత్ రెడ్డి అడుగుతూ ఉన్నారు ట్యాపింగ్పై సిబిఐ విచారణకు ఎందుకు బీఆర్ఎస్ కోరడం లేదు అని చెప్పి. బీఆర్ఎస్ ఎందుకు అడగలేకపోతోంది విచారణకు సిద్ధమని, దాంతోపాటుగా సిబిఐ విచారణే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పరిష్కారమా? సిబిఐ విచారణ బోఫోర్స్లో ఇంతవరకు సిబిఐ తెరచలేదు సార్. మీకు ఆఖరికి మీకు ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథం ఆఖరికి రథం దగ్ధమైతే కూడా అంతర్వేది ఇప్పటివరకు అది సిబిఐకి అప్పచెప్పారు, ఇంతవరకు తేలలేదు. సో సిబిఐ విచారణ మీకు బోఫోర్స్ నుంచి అంతర్వేది రథం వరకు ఇన్ని కేసులు సిబిఐ చేతిలో ఉన్నాయి. సిబిఐకి కాంపిటెంట్ అధికారులు లేరా? చాలా కాంపిటెంట్ అధికారులు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద హోల్ ప్రపంచంలోనే. కానీ నియర్లీ 20% ఉద్యోగుల కొరత, రాజకీయపరమైన కేసుల ఒత్తిడి ఎక్కువ, రాజకీయపరమైన జోక్యం ఎక్కువ. అందువల్ల సిబిఐ, ఇది నేను చెప్పే విమర్శ కాదు, సుప్రీంకోర్టే చెప్పింది పంజరంలో చిలుక అని, ఇది కేజ్డ్ ప్యారెట్ అని ఏకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల సిబిఐకి పెట్టడం అనేది పరిష్కారం కాదు. ఓకే, రేపు సిబిఐ ఒకవైపు ప్రతిపక్షాలపైన సిబిఐని ప్రయోగిస్తున్నారు, ఈడీని ప్రయోగిస్తున్నారు అంటూ మళ్ళీ రాష్ట్రాల్లో ఏ కేసు జరిగితే వెంటనే సిబిఐకి అని చర్చ మొదలవుతుంది. సో సిబిఐ రాజకీయ పార్టీల మధ్య కాన్ఫ్రంటేషన్ కూడా కారణమై, మీకు గుర్తునే ఉంటుంది, బీజేపీకి టీడీపీకి సంబంధాలు తెగినాక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిబిఐకి జనరల్ ఎంట్రీ పర్మిషన్ అంటే జనరల్ పర్మిషన్ ఉంటుంది అప్పుడు. అంటే సిబిఐ రాష్ట్రంలో ఏ కేసునా పెట్టచ్చు, ఎందుకంటే సిబిఐ ఢిల్లీ పోలీస్ యాక్ట్ ద్వారా ఏర్పడిన సంస్థ. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక కేసును రాష్ట్రంలోకి వచ్చి విచారణ జరపలేదు, అన్లెస్ ఏదైనా కోర్టు ఆదేశిస్తే తప్ప. సో అందువల్ల జనరల్ పర్మిషన్ ఉంటుంది, అంటే మీరు నార్మల్గా ప్రతిదానికి పర్మిషన్ తీసుకోకుండా ఉంటుంది. ఆ సాధారణ అనుమతిని ఆంధ్రప్రదేశ్లో నుంచి బెంగాల్ వరకు ఆ రోజు ప్రభుత్వాలు విత్డ్రా చేసుకున్న సందర్భాలు కూడా చూసాం. అందువల్ల పొలిటికల్ కాంట్రవర్సీలో భాగమే తప్ప సిబిఐతో కొత్తగా నిష్పాక్షికంగా తేలింది అని రాజకీయ పార్టీలు నమ్ముతాయా? రేపు సిబిఐ విచారణలో కేసీఆరే ముద్దాయని తేలింది అనుకోండి, వెంటనే బీఆర్ఎస్ ఏమంటుంది, బీజేపీ కాంగ్రెస్లు కుమ్ముక్కాయని చెప్తారు. లేదు సిబిఐలో ఏమీ తేల్చలేదనుకోండి, అప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, ఒక చూడండి బీజేపీ కేసీఆర్ను కాపాడింది అంటుంది. సో నీకు సిబిఐ తేల్చినా విమర్శ తప్పదు, తేల్చకపోయినా విమర్శ తప్పదు. అందువల్ల అల్టిమేట్గా సిబిఐ రాజకీయంగా పంచాయతీలు ఇరుక్కోవడం తప్ప ఫలితం లేదు. అందువల్ల దీనికి సిబిఐయా రాష్ట్ర ప్రభుత్వమా అనేది కాదు. ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, కోర్టు మానిటర్డ్ ప్రోబ్స్ ఉంటాయి. ఒక ప్రతిదానికి సిట్టింగ్ జడ్జితో విచారణ అంటారు. ఇక సిట్టింగ్ జడ్జిలందరినీ విచారణకు అప్పచెప్తే హైకోర్టు కూర్చుంటూ ఎవరుంటారు జడ్జిలు. సో అంతమంది సిట్టింగ్ జడ్జిల్ని కూడా ఏ విచారణకు కేటాయించగలిగే పరిస్థితి కూడా ఉండదు. మన దేశంలో కోర్టుల్లో జడ్జిల కొరత కూడా చాలా ఎక్కువ. సో అందువల్ల ఇవన్నీ పొలిటికల్ డిమాండ్. సిబిఐకి పెడతారా, సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ రాజకీయంగా డిమాండ్ చేస్తారు. ఆచరణలో మన దేశంలో విచారణ వ్యవస్థలు ఉంటాయి, న్యాయ వ్యవస్థ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, మీడియా ఉంటుంది. లెట్ దెర్ బి ట్రాన్స్పరెంట్ మనం కోరుకోవాల్సింది అంటే టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఓ నిష్పాక్షికమైన పారదర్శకమైన విచారణ కావాలి. ఆ ట్రాన్స్పరెంట్ ప్రోబే దీనికి పరిష్కారం అవుతుంది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపింది అనుకోండి, బీఆర్ఎస్ అంగీకరించదు. బీజేపీ ఒక రాష్ట్ర ప్రభుత్వ విచారణలో ఏమీ తేలలేదనుకోండి, వెంటనే బీజేపీ అంటుంది ఒక వీళ్ళిద్దరు ఏకమయ్యారని. అందువల్ల విచారణా సంస్థల్ని తమ పని తాము చేయనిస్తే దేశంలో బాగానే ఉండవు. కానీ రాజకీయాలు విచారణ అనేది మేళవించుంటుంది. అందువల్ల ఒక పబ్లిక్ డిబేట్లో ట్రాన్స్పరెంట్గా విచారణ జరగడం ఒక్కటే పరిష్కారం. సో దానికి ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. కనుక ఏ విచారణ సంస్థ జరిపినా, సిబిఐ జరిపినా, రాష్ట్రం జరిపినా కూడా రాజకీయపరమైన క్రిటిసిజం అయితే అనివార్యంగా వస్తుంది.
ఇక బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయలేదు? అసలు బీఆర్ఎస్ ఇది కేసే కాదంటుంది, సిబిఐ విచారణకి. బీఆర్ఎస్ అనేది ఇది ఒక పెద్ద ఇష్యూనే కాదు అనే స్టాండ్ తీసుకున్నారు. అసలు ఇది ఏదో రేపు ఫోన్లు ఇంటి ఏమవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అందువల్ల బీఆర్ఎస్ వాళ్ళు సీరియస్గానే తీసుకోకపోతే విచారణ డిమాండ్ చేస్తుంది, ఇది ఉండదు కదా. తెలంగాణ అధికారిక చిహ్నం అలాగే తెలంగాణ అధికారిక గీతం ఈ రెండు కూడా మార్చాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. దాని మీద నిన్న సంగీత దర్శకుడు కేరవాన్తో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ అపోజ్ చేస్తోంది సార్. తెలంగాణ చరిత్రను చెరిపివేయడమే రాచరికపు ఆనవాళ్ల పేరుతో వేటుకు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ జరుగుతోన్న రాజకీయం. దానికన్నా కూడా అసలు చర్చ ఏంటంటే తెలంగాణ గీతానికి ఆంధ్ర దర్శకుడి పెత్తనమైంది, కీరవాణి అనే రెండు రకాల డిబేట్ నడుస్తుంది. ఒకటి తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం పైన విమర్శలు, రెండు చిహ్నంలో కాకతీయ తోరణము చార్మినారు లేదు అని. అంటే ఒక ప్రాంతానికి అనేక రకాల చారిత్రక సాంస్కృతిక పరమైనటువంటి చిహ్నాలు ఉంటాయి అన్నప్పుడు మీకు కాకతీయ చిహ్నం ఉంటుంది, చార్మినార్ ఉంటుంది, కొమరం భీం పోరాటం ఉంటుంది, చాకలైలమ్మ ఉద్యమం ఉంటుంది. సో తెలంగాణకు హిస్టారికల్గా వెళ్తే మీకు చాలా ఉంటాయి. శాతవాహనాలు ఉంటుంది, కాకతీయుల చిహ్నం ఉండే, మరి శాతవాహనాల చిహ్నం ఎందుకు ఉండకూడదు? శాతవాహనాల తొలి రాజధాని కోటిలింగాల, ఈవెన్ ధాన్యకటక నగరం అమరావతి కన్నా ముందు శాతవాహనులకు చిహ్నంగా కోటిలింగాలు ఉందని అంటారు. సో ఇలా రకరకాల చిహ్నాలు ఉంటాయి. వీటిని ఒక విస్తృతమైన దృక్పథంలో చూడాల్సి ఉంటుంది తప్ప వీళ్ళది పెట్టినప్పుడు వాళ్ళది ఎందుకు పెట్టలేదు. సమ్మక్క సారక్క ఉంటుంది. సమ్మక్క సారక్క చరిత్ర చూస్తే కాకతీయ రాజుల దౌష్ట్యానికే బలయ్యారు వాళ్ళు. మరి దాని సంగతి ఏంటని చర్చ వస్తుంది. కాకతీయులను సెలబ్రేట్ చేస్తే మరి సమ్మక్క సారక్కలను సెలబ్రేట్ చేసినట్టు కాదా? సెలబ్రేట్ చేసినట్టు అవుతుందా? సో ఈ రకమైనటువంటి హిస్టారికల్గా ఉండేటువంటి ఫాల్ట్ లైన్స్, కాంట్రడిక్షన్స్ ఉంటాయి. సో అందువల్ల హిస్టరీని ఒక ఉమ్మడి సంస్కృతిగా, ఒక ఉమ్మడి భావోద్వేగంగా, ఎమోషన్గా చూడాలి తప్ప దాంట్లో మనము భూతద్దాలు పెట్టి మైక్రోస్కోప్లు పెట్టి చూసే పని చేస్తే అనవసర వివాదాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ చిహ్నం ఇంకా బయటికి రాలే. నాకు తెలిసినంత వరకు అది సెకండ్ రోజు రిలీజ్ కాదు, ఇంకా రూపకల్పన ఉన్నట్టుంది. దానిపైన రాజకీయపరమైనటువంటి వాద ప్రతివాదాల కన్నా ఒక పాలిటిక్స్తో సంబంధం లేదు. ఎందుకంటే రాజకీయాలు ఏమన్నా తెలంగాణ అందరిది, తెలంగాణ అస్తిత్వం అందరిది, తెలంగాణ సంస్కృతి అందరిది. సో దానిపైన ఒక బ్రాడ్ కన్సెన్సస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. లేదా ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా గుర్తులు మారడం అనేది, ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా గీతం మారడం అనేది మంచి సంప్రదాయం అయితే కాదు. బట్ ఏదైనా ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ గీతం లేదన్నది కూడా ఒక ఫ్యాక్ట్. ఇలా అందశ్రీ గీతం జయ జయ హే తెలంగాణ కీరవాణి దర్శకత్వం, సంగీత దర్శకత్వం పైన ఆరోపణ విమర్శలు చేసేవారు 10 ఏళ్ళుగా ఎందుకు తెలంగాణ గీతం లేదని అడుగుతలేరు. మరి 10 ఏళ్ళుగా తెలంగాణ గీతం కూడా మనం రాసుకునే పరిస్థితి లేదా? ఎందుకంటే తెలంగాణ ఏర్పాటే సాంస్కృతిక పునాదుల పైన వచ్చింది, ధూమ్ధాంతో వచ్చింది తెలంగాణ. తెలంగాణ రావడంలో అమరవీరుల త్యాగాలు ఎలా ఉన్నాయో, కళాకారుల గజ్జగట్టి పాట పాడిన వారి కంట్రిబ్యూషన్ కూడా అంతే ఈక్వల్. సో అందువల్ల తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ కళ సాకారానికి పాట, ఆట కీలకం. అలాంటప్పుడు మరి తెలంగాణ వచ్చాక 10 ఏళ్లకు కూడా ఎందుకని తెలంగాణ గీతం లేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ చూశాను పేపర్లో రస్మయ్య బాలకిషన్ ఆ రోజు మార్పులకు అందశ్రీ అంగీకరించలేదు కనుక తెలంగాణ గీతము లేదు అని. సో అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ అందశ్రీ గీతం కాకపోతే ఇంకొకరు గీతం, అందశ్రీ గీతమే పెట్టమన్నది చర్చ కాదు కదా. ఫండమెంటల్ క్వశ్చన్ తెలంగాణ గీతం లేకుండా 10 ఏళ్ల తెలంగాణ ఎందుకుంది? దాని మొదలు క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి. ఆ తర్వాత దర్శకత్వం. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. సో తెలంగాణ ఉద్యమ కాలంలో మిలియన్ మార్చ్ జరిపి ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాలపైన దాడి చేశారు. ఆ రోజు కూడా నేను తప్పది అన్నాను. సో తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలే పెడతారా అని మీకు ఆశ్చర్యంగా శ్రీశ్రీకి
గురజాడకు జాషువాకు కూడా ఆంధ్ర తెలంగాణ అని అంటించారు. సో జాషువా నేను విశ్వనరుణ్ణి అన్నాడు. సో విశ్వనరునికి కూడా తప్పలేదు ప్రాంతీయ భావోద్వేగాలు. శ్రీశ్రీ అసలు మరో ప్రపంచాన్ని చూసినటువంటి మహాకవి శ్రీశ్రీ. సో అలాంటి వారిని కూడా ప్రాంతీయ భావోద్వేగాల ఘర్షణలో భాగం చేశాం. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ళు వచ్చారు. మరి 10 ఏళ్ళ తర్వాత ట్యాంక్ బండ్ పైన ఎంతమంది తెలంగాణ వైతాళికుల విగ్రహాలు వచ్చాయి నాకు చెప్పండి. ఎంతమంది తెలంగాణ వైతాళికుల విగ్రహాలు వచ్చారు? అంటే తెలంగాణ ఉద్యమ సమయంలోమో మీరు అంత భావోద్వేగాలు రెచ్చగొట్టారే, తెలంగాణ వచ్చాక తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఎన్ని వచ్చాయి? జయశంకర్ సార్కి మీరు ఎంత గౌరవం ఇచ్చారు నాకు చెప్పండి. విగ్రహం ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీకి పేరు తప్ప ఒక ప్రామినెంట్ ప్లేస్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వచ్చిందా? మరి దానికి ఆన్సర్ ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్ రావాలి కదా. తెలంగాణ సిద్ధాంతకర్త కదా. అసలు ప్రభుత్వం పెట్టలేదు, ప్రతిపక్షాలు పోరాడలేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావులు మౌనంగానే ఉన్నారు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పట్టుబట్టలేదు. ప్రొఫెసర్ జయశంకర్కు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చింది నాకు చెప్పండి. ఆయన ఒక పెద్ద విగ్రహం పెట్టారా? లేదా ఆయన విగ్రహం పక్కకు పెట్టండి. నేనేం విగ్రహాలు పెట్టడానికి అనుకూలమేం కాదు. నా అభిప్రాయం అయితే మీరు ఏ నాయకునికైనా ఒక విగ్రహం పెట్టే కన్నా ముందు ఓ మంచి స్కూల్ కట్టండి, ఓ మంచి హాస్పిటల్ కట్టండి వాళ్ళ పేరిట, ఓ మంచి పార్క్ నిర్మించండి అని కోరుకుంటాను నేను. విగ్రహాలు కోరుకునేవాడిని కాదు. ఎందుకంటే విగ్రహాలు ఎంతమందికైనా ఎన్నెన్ని విగ్రహాలు పెడతాం. దానికన్నా ఒకే విగ్రహాలు పెట్టకూడదని నా అభిప్రాయం కాదు, కానీ అది అతి కాకూడదు. దానికన్నా మీరు ఒక నాయకుని పేరిట ఒక పెద్ద ఆసుపత్రి కడితే అది ఎల్లకాలం వేలాది మంది ప్రాణాలు కాపాడుతూ వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆ నాయకుని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కదా అన్నది నా అభిప్రాయం. బట్ స్టిల్ అయినా ప్రొఫెసర్ జయశంకర్ పేరిట తెలంగాణలో ఒక ప్రామినెంట్ చిహ్నం చూపెట్టాడు. ఒక ప్రామినెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి పేరు పెట్టడం మనహా, దానికి ఉన్న పేరు తీసి కొత్త పేరు పెట్టారు అంతే తప్ప ఆచార్య ఎన్జీ రంగా పేరు తీసి అది ఆంధ్రాకు పంపించారు. ఆ పేరు బైఫర్కేట్ అయ్యాక. సో దీనికి జయశంకర్ సార్ పేరు పెట్టారు. మరి ఎందుకని ఒక ప్రామినెంట్ చిహ్నం జయశంకర్ సార్ లేదు? మీకు విచిత్రం అది. మీకు అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీలు, ఉద్యమ సంఘాలు, ఉద్యమంలో పోరాడిన పౌర సమాజ సంస్థలు, మేధావులు, కళాకారులు, కవులు ఎవరు కూడా జయశంకర్ సార్ గురించి చర్చ పెట్టరు. సో ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. అందువల్ల అల్టిమేట్గా ప్రతిదాన్ని మనం వివాదం చేయాల్సిన అవసరం లేదు. సంగీతము దీన్ని తెలంగాణ సంగీతం వేరే, ఆంధ్ర సంగీతం వేరే ఉండదు కదా. ఇప్పటికి కూడా మనకు కర్ణాటక సంగీతం అంటాం. కర్ణాటక సంగీతం అంటే కర్ణాటక వాళ్ళది కాదు కదా. సో క్లాసిక్ కర్ణాటక సంగీతం అంటే అది కర్ణాటక వాళ్ళది అని మనం కొట్టిపారేలే కదా. అందువల్ల ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. దానిపైన ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడం అనేది మొదలైతే దానికి ఎన్ని ఉండదు. అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు గర్వంగా పాడుకునేటువంటి గీతం. సో దానికి వివాదాలు సృష్టించి రాజకీయపరమైన అంశాలు. ఇక కాకతీయులది రాచరిక దర్పమా, సాంస్కృతిక జీవనమా రెండు ఉంటాయి. సో మీకు దేంట్లోనైనా రాచరిక చిహ్నము ఉంటుంది, ఒక సాంస్కృతిక వైభవము, సాంస్కృతిక సాంప్రదాయం ఉంటుంది. మనం గోల్కొండ చూసామనుకోండి, గోల్కొండలో రాచరిక దర్పం ఉంటుంది. అందుకే చుట్టుముట్టు నల్లగొండ, చుట్టుముట్టు సూర్యాపేట నట్టడమా నల్లగొండ, గోల్కొండ కిలా కిందని గోరికర్తం కొడుకు నిజాము సర్కరోడా అని తెలంగాణలో పాటలు పాడుకున్నారు. అంటే గోల్కొండ వాజ్ ఎ సింబల్ ఆఫ్ రాచరిక ఆధిపత్యం, రాచరిక పెత్తనం. అదే సమయంలో ఇవాళ మనం గోల్కొండను ఒక టూరిస్ట్ ప్లేస్గా చేసుకొని ఒక హెరిటేజ్ సింబల్గా, హెరిటేజ్ బిల్డింగ్గా, వారసత్వ భవనంగా దాన్ని కాపాడుకుంటున్నాం. అందువల్ల చరిత్రలో రాజుల కాలపు అంశాలు అటు రాచరిక దర్పాన్ని సింబలైజ్ చేస్తాయి, ఇటు సాంస్కృతిక వారసత్వాన్ని సింబలైజ్ చేస్తాయి. మీరు ఎనీ కట్టడమైనా తీసుకోండి, ఎనీ రాచరిక కాలపు సింబల్స్ అయినా తీసుకోండి, రెండూ ఉంటాయి. సో దాంట్లో నుంచి మనం ఏది తీసుకుంటాం అనేది పాయింట్. సో రాచరిక దర్పాన్ని తీసుకుంటామా, ఆ రాచరిక కాలపు సాంస్కృతిక వారసత్వాన్ని తీసుకుంటామా? కాకతీయులది ఖచ్చితంగా గొప్ప సాంస్కృతిక వారసత్వం, దానికి కాదని ఎవరు అన్నారు. అదే సమయంలో రాచరికం కూడా రెండు. సో అని చెప్పి ఇప్పుడు మన కాకతీయ రాజులకు మళ్ళీ పట్టాభిషేకం చేయం కదా. కాకతీయ రాజులు రాచరికం అది సాంస్కృతిక వైభవం అని చెప్పి కాకతీయ రాణి రుద్రమ వంశస్థులను తీసుకొచ్చి మనమే ముఖ్యమంత్రులను చేసుకోం. డెమోక్రసీ ఇది కదా. ప్రజాస్వామ్యంలో రాజులు
రాజులు రాచరికాలు పోయాయి. అందువల్ల ఆ చిహ్నంలో రాచరిక దర్పం కనబడితే దాన్ని అంగీకరించకూడదు. రాచరిక కాలపు నాటి సాంస్కృతిక వారసత్వం, కల్చరల్ హెరిటేజ్ కూడా ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి. సో అందువల్ల మతము సంస్కృతి, రాచరికము సంస్కృతి మిక్స్ అయి కూడా ఉంటాయి. సో అందువల్ల దాన్ని వివాదరహితంగా తెలంగాణ గీతం, తెలంగాణ చిహ్నం ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు చూద్దాం, అంటే ముఖ్యమంత్రి చెప్పేది రాచరిక చిహ్నాలు ఉండవు, పోరాటాలను స్ఫురింపజేసేదిగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కళ సాకారం కావటానికి పోరాటాలే ముఖ్యము అని. సో అది ఆ చిహ్నం వచ్చాక అది ఏ రకంగా ఉంటుంది, ఏది ఉండాలి అనే ఒక విస్తృత పొలిటికల్ కన్సెన్సస్లో రావాల్సింది తప్ప పొలిటికల్ కంటెస్టేషన్ ఉండాల్సింది కాదు. సో అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్కటి రాజకీయపరమైన ఘర్షణకు కారణమైతే విధానజుడు తెలంగాణలో భారీ ప్రాజెక్టు కట్టడానికి ఆంధ్ర కాంట్రాక్టర్లతో కట్టిస్తారు, దానికేం అభ్యంతరం లేదు, ఎక్కడ అభ్యంతరం లేదు. మీరు 10 ఏళ్ళ తెలంగాణలో బీఆర్ఎస్ చెప్పమనండి, మేము ఒక్క ఆంధ్ర కాంట్రాక్టర్ను వాడలేదు అని, ఒక్క ఆంధ్ర కాంట్రాక్టర్కు తెలంగాణలో కాంట్రాక్ట్ ఇవ్వలేదు అని చెప్పమనండి. సో తెలంగాణ ఉద్యమ కాలంలో రోజు లగడపాటి రాజగోపాల్, వక్ఫ్ భూములు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ వచ్చి పోరాటాలు చేయలేదు అక్కడ. ఏమైంది మరి 10 ఏళ్ళ తెలంగాణ కేసీఆర్ పాలనలో లగడపాటి లాంకో హిల్స్ భూములు ఏమైనాయి? అసలు దాని చర్చ ఎక్కడం జరిగిందా? వక్ఫ్ భూములుగా గుర్తించారా, వక్ఫ్ భూములు కాదన్నారు. అప్పుడు ఏదో చెప్పాలి కదా. పద్మాలయ స్టూడియోస్ చెరువులో కట్టారు ఎన్ కన్వెన్షన్ అని, దాని ముందు బీఆర్ఎస్ నేతలు వెళ్ళి ధర్నాలు చేయలేదా? మీకు ఏమైనా ఇప్పుడు అవి పద్మాలయ స్టూడియోస్ గురించి చర్చ లేదు, ఎన్ కన్వెన్షన్ చర్చ లేదు. అవన్నీ అప్పుడు ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వచ్చాక సంగతి చూపుతామన్నారు కదా. అయ్యప్ప సొసైటీ భూముల కవిత హడావుడి చేసింది మర్చిపోయామా? మళ్ళీ తర్వాత కామైపోయింది ఇక మొత్తం. దాని గురించి సంగతి ఏంటి? అసలు తెలంగాణ భూములు పెద్ద ఎత్తున ఆంధ్రలో ఆక్రమించారు, తెలంగాణ వచ్చాక అన్నీ లాక్కుంటా ఉన్నారు కదా. ఎన్ని భూములు లాక్కున్నారు చెప్పండి నాకు. సో అందువల్ల ఇవన్నీ కూడా మనకు చెప్పడానికి, మాట్లాడడానికి ట్యాంక్ బండ్, అందుకే ఇంతమంది అడిగాను, ట్యాంక్ బండ్ పైన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది తెలంగాణ వైతాళికుల, తెలంగాణ చారిత్రక సాంస్కృతిక సాహితీ వైభవానికి ప్రతీకలుగా ఉన్న వారి విగ్రహాలు పెట్టారో చెప్పమని లెక్కలు చెప్పండి, తెలిసిపోతుంది కదా. తెలంగాణ మరి ఎందుకు చేయలేదని ఆన్సర్ ఉండదు కదా. అందువల్ల ఇవన్నీ ప్రజల భావోద్వేగాలను రాజకీయాల కొరకు రెచ్చగొట్టడు తప్ప తెలంగాణ సమాజానికి ఉపయోగపడే చర్చ కాదు. ఇప్పుడు హైదరాబాద్ అంటేనే ముందు అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. మరి చార్మినార్ని కూడా అధికారిక చిహ్నం నుంచి తప్పిస్తే మరి ఎంఐఎం అబ్జెక్ట్ చేయదా సార్? ఎంఐఎం కొరకు పెడతాం కానీ చిహ్నాలు ఎంఐఎం కొరక. సో చార్మినార్ ఎంఐఎం జాగిరే, అది ఎంఐఎం వాళ్ళ ప్రైవేట్ ఆస్తి, అది ఓవైసీలా. అందువల్ల ప్రతిదాన్ని ఎంఐఎం కోణంలో చూడాల్సిన కర్మేం పట్టింది దేశానికి, సమాజానికి. అందువల్ల ఆడ ఇష్యూ అది కాదు. చార్మినార్ పెట్టాలా, కాకతీయులు పెట్టాలా, విష్ణుకుండులు పెట్టాలా, శాతవాహనులు పెట్టాలా, ఇవన్నీ తర్వాత కాకతీయులు ఎందుకు పెట్టాలి, శాతవాహనులు ఎందుకు పెట్టకూడదు అని అంటే, సో దానికి నేను కాకతీయుల గడ్డ మనమన్ని అల్లుణ్ణి, శాతవాహనుల గడ్డలో పుట్టాను. సో నాకు ఇద్దరి వారసత్వం ఈక్వలే, శాతవాహనుల వారసత్వము ఈక్వలే, శాతవాహనులు పాలించినటువంటి రాజధానికి దగ్గరలో పుట్టాను నేను. అదే సమయంలో కాకతీయుల గడ్డకు నేను మనమన్ని అల్లుణ్ణి కూడా. మరి నాకు కాకతీయ కావాలి, శాతవాహన కావాలి, ఇంకోరికి చార్మినార్ కావాలి, ఇంకో కుతుబ్ షాలు కావాలి, ఆసఫ్ జాహీలు కావాలి, మొత్తం అందరు రాజులే పెట్టుకుంటాం, మనకి ఏం పెట్టావా? సో అందుకని చిహ్నంలో ఎన్ని ఉంటాయి చెప్పండి. అందువల్ల దీన్ని సంకుచితంగా చూడకూడదు. ఒక విశాలమైన తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, సామాజిక పోరాటాల వైభవాన్ని ప్రతిబింబించే విధంగా వివాదరహితంగా ఉండాలని కోరుకోవాలి. నేనేం ఎక్స్పర్ట్ కాదు ఏది ఉండాలని చెప్పడానికి. సో తెలంగాణ అధికారిక చిహ్నంలో ఉన్నా లేకపోయినా దేని విశిష్టత దానికి ఉంటుంది, దాని విశిష్టత పోతుందా? సో దానికి ఎవరి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎందుకు కూడా చిహ్నంలో అని అలాంటి వాడు అనొచ్చు. ఆర్ట్స్ కాలేజ్ భవనం ఉండొచ్చు కదా చిహ్నంలో, అన్నీ పెడితే చిహ్నం ఏముంటుంది, అసలు ఏముంటుంది? సో ఏదో ఒక థీమ్ పెట్టుకొని ఆ థీమ్ తెలంగాణ హిస్టరీని, తెలంగాణ కల్చర్ను, తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. అన్నీ అందులో ఉండాలి అంటే కూడా సాధ్యం కాదు కదా. సో నీకు ఎవ్రీథింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి నది, ప్రతి ప్రతి రాజచిహ్నము, ప్రతి పోరాటము, ప్రతి చరిత్రకారుడు, సాహితీకారుడు, సాంస్కృతిక పరమైన అంశాలు అన్నీ ఉండాలి. కరీంనగర్ సిల్వర్ ఫిలిగిరి ఉండాలి, అదెందుకు ఉండకూడదు? చాలా గొప్పది కదా చరిత్ర.
సో కుంటాల వాటర్ ఫాల్స్ ఎందుకు ఉండకూడదు? అది కూడా తెలంగాణలో చాలా గొప్ప. బాసర సరస్వతి మాత ఎందుకు ఉండకూడదు? అసలు భారతదేశంలో సరస్వతి ఆలయాలే ఉండవు, అవి మన బాసరలో ఉన్నాయి, ఎందుకు ఉండకూడదు? మన భద్రాచలం శ్రీరామచంద్రుడు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఎందుకు ఉండకూడదు? మెదక్ చర్చ్ ఎందుకు ఉండకూడదు? సో ఇలా చర్చ పెట్టుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తామండి? సో అనేక ఇవన్నీ చిహ్నాలే కదా భారతదేశానికి, కాదని ఎవరన్నా తెలంగాణకు సారి చాకల ఐలమ్మ చిహ్నమే, కొమరం భీము చిహ్నమే. సో ఏది చిహ్నం కాదు తెలంగాణకు నాకు చెప్పండి. సో తెలంగాణకు చిహ్నాలుగా ఉన్నవి చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు. సో కిలా వరంగల్ చిహ్నమే. సో తెలంగాణకు మీకు మీరు కీసరకు వెళ్ళండి, అప్పుడు పాత రాజుల సింబల్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల తెలంగాణకు సింబల్గా ఉండేటివి చాలా ఉంటాయి. సో మీకు పాలమూరు చెట్టు సింబలే, కాదని ఎవరనగలరు ఇవన్నీ. సో ఇట్లా అనేక సింబల్స్ ఉంటాయి. సో మనం అందులో ప్రతిదానికి సంకుచితంగా నా సింబల్ ఎందుకు ఉండకూడదు, నాదే ఎందుకు ఉండకూడదు అని మా భక్త రామదాసు సింబలే మీకు నేలకొండపల్లి. నేను ఈ మధ్యన వెళ్ళాను, ఆ నేలకొండపల్లిలో బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది. సో నేలకొండపల్లి ఎందుకు సింబల్గా ఉండకూడదు భక్త రామదాసు? సో దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్ కదా. అందువల్ల ఓవరాల్గా ది ఐడియా ఆఫ్ తెలంగాణను స్ఫురింపజేసేలాగా ఉండాలి తప్ప ప్రతిదాన్ని వివాదం చేయకూడదు. అధికారిక జీవనంలో ఉన్నా లేకపోయినా వాటి ప్రాశస్త్యానికి ఎలాంటి లోటు ఉండదు. సో అందువల్ల అది ప్రజల గుండెల్లో ఉంటుంది. కాకతీయ తోరణం ఎక్కడ పోతుంది? కాకతీయ తోరణం చూసినప్పుడు తెలంగాణ బిడ్డే కాదు, తెలుగు బిడ్డ కూడా పులకరిస్తారు. కాకతీయుల పాలన తెలంగాణకే పరిమితం కాదు. సో అందువల్ల శాతవాహనుల పాలన తెలంగాణకే పరిమితం కాదు. అందువల్ల ప్రజల జీవితాల్లో, ప్రజల ఆలోచనలో, ప్రజల భావోద్వేగాలలో ఉన్నంతకాలం వీటికి గౌరవం ఎప్పుడూ ఉంటుంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెర మీదకి వచ్చింది సార్. నిన్న ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన సందర్భంగా మరొక్కసారి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు, కేవలం ఎక్స్ సందేశంతోనే చంద్రబాబు నాయుడు సరిపెట్టేశారు, ఇప్పటికే ఓటమి భయంతో మహానాడు రద్దయింది, నేడు విదేశాల నుంచి తిరిగి రానున్న చంద్రబాబు నాయుడు. ఓకే, ఎన్టీఆర్ జయంతి చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయం. చంద్రబాబు నాయుడు నాకున్నంతకాలం ఊర్లో లేడు, ఇంకా రాలేదు. రానప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎక్స్ సందేశం కాకపోతే వై సందేశం పంపుతాడా? అంటే నిన్న జయంతి, ఈ రోజు ఆయన ప్రోగ్రామ్ ఏముందో మనకు తెలియదు. ఇప్పుడు ప్రతిదానికి వివాదాస్పదం కాదు కదా. ఎన్టీఆర్ జయంతి రోజు రాలేదు గనక ఎన్టీఆర్ మీద గౌరవం లేదు అని కంక్లూజన్కి రావడం అర్థం లేదు కదా. చాలా సందర్భాల్లో మనం కొన్ని ముఖ్యమైన డేస్లో కూడా ఉండకపోవచ్చు కదా. సో అందువల్ల ఆయనకు ఏం పని ఉందో మనకు తెలియదు, ఏ అవసరం రీత్యా ఆయన రాలేదో తెలియదు. అందువల్ల మహానాడు ఎన్నికల ఫలితాలు రాకముందు మహానాడు పెడతారండి. మహానాడు ఏమైనా సంబరాలు కాదు కదా, మహానాడు ఏమైనా పండుగనా అండి? పండుగలాగా తెలుగుదేశం జరుపుకోవచ్చు, కానీ మహానాడు తెలుగుదేశం రాజకీయ సభ. రాజకీయ పరిస్థితుల్లో స్పష్టత రాకుండా మహానాడు ఎట్లా పెడతాను? సో రేపు ఎన్నికల్లో గెలిస్తే ఒక రకంగా మహానాడు సందేశం ఉంటుంది, ఎన్నికల్లో ఓడితే మరో రకంగా మహానాడు సందేశం ఉంటుంది. అందువల్ల మహానాడు ఇది పొలిటికల్ మీటింగ్. మనకు అర్థం కావాల్సింది, అది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిపినా అది ఎన్టీఆర్ స్మారక సభ కాదు. మహానాడు అనేది ఒక ఫెస్టివల్ కాదు, మహానాడు ఇదే పొలిటికల్ మీటింగ్. సో ఒక పొలిటికల్ మీటింగ్ ఎప్పుడు కూడా పాలిటిక్స్లో స్పష్టత రాకుండా మీటింగ్లు పెట్టరు. సో అందువల్ల ఎన్నికలకు ఫలితాలు వారం రోజులు ఉండగా నువ్వు మహానాడు పెట్టుకొని ఏం సందేశం చెప్పాలి? మహానాడు కొన్ని వేల మంది ప్రతినిధులు వస్తారు. సో వేల మంది ప్రతినిధులకు ఏమని సందేశం చెప్పాలి? రాజకీయ పరిణామాలు స్పష్టత లేకుండా, రాజకీయ పరిస్థితుల్లో స్పష్టత రాకుండా మహానాడు నుంచి ఏ రాజకీయ సందేశాన్ని పంపుతారు? మహానాడుని పెట్టేది ఒక రాజకీయ సందేశాన్ని పంపడానికి. సో అందువల్ల ఎవరైనా మహానాడు ఆ ప్లేస్లో, చంద్రబాబు నాయుడు ప్లేస్లో మీరున్నా నేనున్నా ఎలక్షన్ ఫలితాల దాకా ఆగి తర్వాత పెడతారు. సో అందువల్ల మహానాడు పెట్టలేదన్నది వివాదంలో అర్థం ఏమైనా ఉంటుందా? మహానాడులో పెట్టలేదు, ఆయన ఎక్స్లోనే సందేశం పెట్టాడు, వైలో పెట్టలేదు, ట్విట్టర్లో పెట్టాడు, ఫేస్బుక్లో పెట్టలేదు, వాట్సాప్లో లేదు. ఏం చర్చ అండి ఇది? రాజకీయాలు దిగజార్చడం. సో ఎన్టీ రామారావు మీకు ఆయన యూట్యూబ్లో వీడియో పెట్టలేదు, ఇదా అండి వివాదం చర్చ? సో ఎక్స్లో సందేశం కాదు, యూట్యూబ్లో వీడియో పెట్టాల్సిందే, ఇదా వివాదం అనేది?
వివాదం అనేది ఒక లార్జర్ పొలిటికల్ అంశాలపైన ఉండాలి తప్ప వివాదం అనేది మైనర్ థింగ్స్ పైన పనికిమాల చర్చ పెట్టి మహానాడు ఎందుకు జరపలేదు, మహానాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ వాళ్ళు పెట్టుకుంటారు, వైసీపీలకు ఏం సంబంధం మహానాడు ఎప్పుడు పెట్టడం అనేది. సో మహానాడు పెట్టడం మరి వైసీపీ సమావేశాలు ముందు ఎప్పుడు పెట్టాలనేది టీడీపీలు డిసైడ్ చేస్తారా? సో వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు. ఎన్నికలు అయిపోయాయి, ఎవరు ఎక్కడోళ్ళక్కడ పాపం అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు మహానాడుకు పెద్ద ఎత్తున ఉత్సాహవంతంగా పనిచేయగలరా, మొబిలైజ్ చేయగలరా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైనా అందరి దృష్టి రిజల్ట్స్ పైన ఉండగా మహానాడు పైన దృష్టి పెట్టడం అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. అండ్ భారతరత్న విషయంలో జరుగుతోంది, భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పుడుది కదా సార్? ఎప్పుడు భారతరత్న ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. డెఫినెట్గా వాజ్పేయి సమయంలో భారతరత్నకు స్కోప్ ఉండే, చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఉంటే, కానీ ఆ రోజు పట్టుబట్టలేదన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు, తెలుగుదేశం పార్టీ మద్దతు పైన ప్రభుత్వం అనగడ. అందువల్ల టీడీపీ కనుక కండిషన్ పెడితే మీరు ఎన్టీ రామారావు భారతరత్న ఇస్తేనే మేము మద్దతు ఇస్తామంటే వాజ్పేయి ప్రభుత్వానికి మరో ఆప్షన్ ఉండేది కాదు. కానీ అందులో ఒక మతలబు ఉంది. నేను తెలుగుదేశం సీనియర్ నాయకుని అడిగితే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఉంది అండి అన్నాడు నాతో. అంతకన్నా ఎక్కువ వివరాలు చెప్పలేదు. ఫ్యామిలీ ఇష్యూ అంటే అర్థమయ్యేది ఏంటి? ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే ఎవరు తీసుకుంటారు? సో బాలకృష్ణ తీసుకోరాదు, చంద్రబాబు నాయుడు తీసుకోరాదు, మీకు పురంధేశ్వరి తీసుకొస్తుందా, భువనేశ్వర్ గారు తీసుకొస్తుందా? ఖచ్చితంగా లక్ష్మీపార్వతి తీసుకోవాలి, సతీమణి కనుక. సో అందువల్ల లక్ష్మీపార్వతి భారతరత్న ఎన్టీ రామారావుకి ఇస్తుంటే, నందమూరి లక్ష్మీపార్వతి తీసుకుంటుంటే పక్కన చంద్రబాబు నాయుడు ఉండగలడా? ప్రాక్టికల్గా మీరు ఊహించారు, రాష్ట్రపతి భవన్లో ఉత్సవం జరుగుతుంది, ఎన్టీఆర్కు భారతరత్న రాష్ట్రపతి ఇస్తుంటారు, నందమూరి లక్ష్మీపార్వతి రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటారు, అటుపక్క పురంధేశ్వరి, ఇటుపక్క చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఉండగలరా? ఆ పొలిటికల్ సీన్, ఆ ఫోటోను ఊహించుకోలేము మనం. సో ఆ ప్రాబ్లం వల్ల బహుశా ఆగి ఉంటుందని నా అంచనా. ఐఎమ్ నాట్ ష్యూర్. ఎందుకంటే తెలుగుదేశం నాయకుడు ఒక అతను ఫ్యామిలీ అన్న పదం ఇండికేషన్ ఇచ్చాడు అంతే. సో అందువల్ల ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వద్దు అని చంద్రబాబు నాయుడుకు ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఎన్టీఆర్ భారతరత్న ఇస్తే తెలుగుదేశానికి ప్రయోజనమే తప్ప నష్టం లేదు కదా, చంద్రబాబు నాయుడుకు కూడా ప్రయోజనమే తప్ప నష్టం లేదు. సో అందువల్ల ఎన్టీ రామారావుకు మీకు నాకు ఉన్న అనుబంధం కన్నా చంద్రబాబు నాయుడు అనుబంధం ఎక్కువదే కదా. రాజకీయపరమైన వివాదం ఉండొచ్చు, విభేదం ఉండొచ్చు ఒక సమయంలో, కానీ ఫండమెంటల్గా ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే చంద్రబాబు నాయుడుకు లాభమే తప్ప నష్టం కాదు. అందువల్ల ఇప్పుడిగా అడగచ్చా, ఇప్పటికీ కూడా ఆ క్వశ్చన్ అయితే మిగిలే ఉంది కదా, ఎవరు తీసుకుంటారని. తర్వాత దాంతోపాటు అందరికీ తెలుసు ఎన్టీ రామారావు కాదు ఎవరికి బాధ్యత, అది రాజకీయమే. రాష్ట్రీయ లోక్దళ్ను ఎన్డీఏలోకి తీసుకురావడానికి చౌదరి చరణ్ సింగ్ ఇచ్చారు. రామాలయ నిర్మాణం జరిగినాక కూడా అద్వానీ గుర్తింపు ఇవ్వకపోతే మోడీ కావాలని అద్వానీ తొక్కుపడిస్తున్నారని ఆర్ఎస్ఎస్ అభిమానులంతా వ్యతిరేకిస్తారు కనుక అద్వానీకి తప్పనిసరి ఇచ్చారు. మీకు ఇలా ప్రతి ఒక్కరికి భారతరత్న ఇవ్వడానికి ఒక బేసిస్ మీకు కేవలం ఇప్పుడు రైతుల ఓట్లు కావాలి, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బాగా వ్యతిరేకత వచ్చింది కనుక చౌదరి చరణ్ సింగ్ ఆర్ఎల్డీ తీసుకోవడానికి ఇచ్చారు, కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు, నితీష్ కుమార్ సంతృప్తిపరిచి జేడీయూను తిరిగి తప్పించుకోవడానికి. భారతరత్న అనేది భారతదేశ వైభవం కాదు, భారత రాజకీయాలను సూచిస్తుంది. అందువల్ల ఎన్టీ రామారావు భారతరత్న కూడా బీజేపీకి అవసరం ఉన్నప్పుడు ఇస్తారు. సో అప్పటిదాకా ఇయ్యరు, బీజేపీకి అవసరం ఉన్నప్పుడు గ్యారెంటీగా ఇస్తారు. సమయం పడుతుంది, ఎన్నడో ఒక రోజైతే వస్తుంది. బీజేపీకి రాజకీయ అవసరం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్షుడిగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో డిమాండ్ చేయించైనా ఇస్తారు ఆఖరికి. సో జరగబోయేది అది. అందువల్ల లేదు, తెలుగుదేశం పార్టీకి రేపు 20 సీట్లు వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటేనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటుంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కండిషన్ పెడితే కూడా ఇస్తారు. సో అందువల్ల ఇది ప్యూర్లీ పొలిటికల్. ఎన్టీఆర్కు భారతరత్న అనేది, ఎన్టీఆర్కు భారతరత్న వచ్చినా రాకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి ఒక మహానటుడు, ఒక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక నాయకుడు. సో అందువల్ల ఎన్టీ రామారావు చరిత్రలో ఉన్న ఎన్టీ రామారావు పాత్రకు భారతరత్న రావడము రాకపోవడం ద్వారా ఏం మసకబారుతుంది అనేది నేను అనుకోను. అల్టిమేట్గా అవార్డులకు కాదు నిర్ణయించేది, మన కంట్రిబ్యూషన్ హిస్టరీకి ఏంటి అనేది చరిత్ర నిర్ణయిస్తుంది.
సో అవార్డులు అనేది అందులో చాలా చిన్న విషయం. ప్రపంచంలో చాలామందికి అవార్డులు రాలేదు. మీకు శ్రీశ్రీకి జ్ఞానపీఠం రాలేదు. సో తెలుగు సాహిత్యాన్ని నడిపించాడు కదా, ఒక యుగకర్త కదా శ్రీశ్రీ. నేనేం చెప్పడం కాదు, ప్రవచనకర్త అయిన గరకపాటి నరసింహారావు గారు ఈ మధ్య ఒక శ్రీశ్రీ స్మారకోపన్యాసంలో చెప్పాడు, నిరంతరం పౌరాణిక ప్రవచనాలు చేసేటువంటి గరికపాటి నరసింహారావు అడిగిన ఒక ప్రశ్న, శ్రీశ్రీకి జ్ఞానపీఠం రాలేదు అని. సో అందువల్ల అసలు చాలామంది అంటారు, నన్నయ్య మహాభారతాన్ని శ్రీవాణి అని మొదలుపెట్టాడు స్తోత్రంతో, శ్రీవాణితో మొదలై శ్రీశ్రీతో ముగిసింది తెలుగు సాహిత్యం అంటారు. అది కూడా గరికపాటి గారు అన్నది, నాది కాదు. సో అలాంటి చరిత్ర అంటే నన్నయ్య, గురజాడ వారితో పోల్చుతుంటారు. అలాంటి మహాకవి శ్రీశ్రీ జ్ఞానపీఠం కూడా రాలేదు. ఏమైంది, శ్రీశ్రీ ఏమన్నా తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం శ్రీశ్రీ ఉంటాడు కదా, తెలుగు భాష ఉన్నంతకాలం ఉంటాడు కదా. సో ఇప్పటికీ తెలుగు సినిమాల్లో ఎక్కడో చోట శ్రీశ్రీ పదాలు ఇలా శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని వింటుంటాం కదా. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అని మనకి ఎక్కడో చోట వినబడుతూనే ఉంటుంది కదా. మహాప్రస్థానం ఆగిందా? జ్ఞానపీఠం రాలేదు కనుక మహాప్రస్థాన వైభవం తగ్గిందా? సో అందువల్ల అవార్డుల వల్లనే వైభవాలు రావు. అయితే వైభవానికి ఒక ప్రతీకగా అవార్డులు ఉపయోగపడతాయి. అందువల్ల రాజకీయ డిమాండ్లతో అవార్డులు వచ్చి ఎన్టీ రామారావు గౌరవాన్ని తగ్గించకూడదు నా పాయింట్. నిజంగా ఎన్టీ రామారావుకు రావాల్సింది వస్తే సంతోషం, దాన్ని రోజు రాజకీయం చేసి రాజకీయపరమైన డిమాండ్లతో రాజకీయ పరిణామాలతో లింక్ చేసి ఆ అవార్డు ఎన్టీ రామారావుకు వచ్చినా రాకపోయినా ఎన్టీఆర్ గౌరవం ఏమాత్రం తగ్గదు. మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సార్, ఇది జగన్తో బీజేపీ అగ్రనాయకులు టచ్లో ఉన్నారు అనేది ప్రచారం సార్. కొత్తేమో టీడీపీతో జగన్తో టచ్, ఈ వార్తల్లో ఇదేం కొత్త ఏమన్నది. టీడీపీతో పొత్తులో పోటీ చేస్తున్నప్పుడు కూడా జగన్తో టచ్లోనే ఉన్నారు కదా. ఇది నేను చెప్పుడు కాదు కదా, టీడీపీ నాయకులైన రఘురామకృష్ణరాజు చెప్పిన మాట కదా. సో అందరికీ రఘురామకృష్ణరాజుకి ఎందుకు నరసాపురం సీట్ రాలేదు? బీజేపీ జగన్తో టచ్లో ఉన్నది రాకుండా జీవీఎల్ నరసింహరావు, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలు ఎందుకు కనుమరుగయ్యారు? ఇది జగన్తో టచ్లో లేకుండా జరిగిందా? సో ఆంధ్రప్రదేశ్ ప్రచారంలో నరేంద్ర మోడీ ప్రసంగాలు చూస్తే మనకు అర్థమవుతుంది జగన్తో టచ్లో ఉన్నారా లేరా అని. లాస్ట్కు తెలుగుదేశం వాళ్ళు ఒత్తిడి తెచ్చి మీరు మా దగ్గరికి వచ్చి జగన్ ఏమీ అనకపోతే ఎట్లా, జనం చాలా ఆడుతుంది అని ఒత్తిడి తెస్తే లాస్ట్కి జగన్ పైన అయిష్టంగా 4 మాటలు అన్నాడు తప్ప మోడీ ఎక్కడ జగన్ ఇష్టపూర్వకంగా కసిగా విమర్శించారు ఎక్కడా లేదు కదా. సో అందువల్ల ఎన్నికల సమయంలో టచ్లో ఉన్నారు, ఎన్నికలకు ముందు టచ్లో ఉంటారు, ఎన్నికల తర్వాత కూడా టచ్లో ఉంటారు. ఎందుకంటే బీజేపీకి వైసీపీ టీడీపీల మధ్య ప్రత్యేక ప్రేమ లేదు. నేను నిన్న ఒక వీడియో పెట్టాను, నిన్న TV5 డిబేట్ ఇక్కడికి వస్తూ చూశాను. సో అందులో NVSS ప్రభాకర్ బీజేపీ నాయకుడు, కమిటెడ్ లీడరు, సో ఐడియాలజికలీ కమిటెడ్ లీడర్, ఆయన క్లియర్గా చెప్తున్నాడు కేసీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి వేస్తూ ఎన్టీ రామారావుకు నాదెళ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్కు తెలుసు, ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్ తెలుసు అంటున్నాడు. సో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో భాగమైన టీడీపీ పైన బీజేపీ బహిరంగ అభిప్రాయం ఇది కదా, సీక్రెట్ కూడా కాదు, ఇది బహిరంగ అభిప్రాయం. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ వెన్నుపోటుదారుడు అని అంటోంది. సో NVSS ప్రభాకర్ మోడీ అన్నాడు కదా 2019 ఎలక్షన్స్ అప్పుడు, మామకు వెన్నుపోటు పోవడంలో మీరు నాకు సీనియర్ అని. సో అందువల్ల బీజేపీకి ప్రత్యేకంగా టీడీపీ పైన ప్రేమ ఉండదు. టీడీపీ వైసీపీలో ఎవరు ఉపయోగపడితే వీలైతే ఇద్దరు ఉపయోగించుకుంటారు. గత 5 ఏళ్ళలో ఇద్దరు ఉపయోగపడ్డారు కదా. టీడీపీతో టచ్లో ఉన్నారు, వైసీపీతో టచ్లో ఉన్నారు కదా. ఒకవేళ బీజేపీ టచ్లో లేకపోయినా వీళ్ళపై టచ్ చేశారు కదా టీడీపీ వైసీపీ. అందువల్ల రాబోయే 5 ఏళ్లలో కూడా 25 మంది ఎంపీలు, అది ఏ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీతో టచ్లోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు 2 పార్టీలకు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు ప్రత్యేక హోదా అడిగి టచ్లోకి పోయారా వీళ్ళు? సో ఈ 5 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగానే ఓటేశారు కదా. అవిశ్వాస తీర్మానంపై కూడా అనుకూలంగా ఓటేశారు. మరి ఓటేసేటప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మద్దని టీడీపీ కమిషన్ పెట్టిందా, వైసీపీ కమిషన్ పెట్టిందా? ప్రత్యేక హోదా ఇవ్వమని చంద్రబాబు నాయుడు అడిగారా, జగన్ అడిగారా? సో ఇద్దరు ఎవరూ అడగలేదు కదా. సో అందువల్ల బీజేపీ ఖచ్చితంగా 2 పార్టీలతో టచ్లో ఉంటుంది. ఎన్నికలకు ముందైనా ఎన్నికల తర్వాత అయినా అవసరం బట్టి మారుతాయి రాజకీయాలు. మీకు ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి,
దేశంలో బీజేపీకి అసలు ఎంపీ సీట్ల అవసరం ఉంటుందా, ఎంపీ సీట్ల అవసరం ఉంటే ఒక రకంగా ఉంటుంది, అవసరం లేకపోతే ఒక రకంగా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి వీటిని బట్టి రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. శాశ్వతంగా ఒక పార్టీతో బీజేపీ టచ్లో ఉండదు. ఏమన్నాడు అమిత్ షా వచ్చి, తెలుగుదేశానికి తలుపులు మూసే ఉంటాయి శాశ్వతంగా అన్నాడా లేదా? మళ్ళీ ఆయనే తలుపు తీసిండు కదా వచ్చి. సో అందువల్ల ఎవరికి నితీష్ కుమార్ లాంటి అసలు మేము జీవితంలో పెట్టుకోమన్నారు, నితీష్ కుమార్ లేడా? సో అందువల్ల బీజేపీతో డెఫినెట్గా జగన్, చంద్రబాబు కాదు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ కూడా టచ్లో ఉంటారు.